హలో స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనం ఇండియాస్ టెలికామ్ డిప్లొమసీ గురించి చదువుకుందాం. సో టెలికామ్ డిప్లొమసీ అంటే ఏం లేదు, ఈ టెలికమ్యూనికేషన్ సెక్టర్లో కొత్త బిజినెస్ వెంచర్స్ కానీ పార్ట్నర్షిప్స్ కానీ వరల్డ్ వైడ్లా ఇంప్లిమెంట్ చేసి ఎక్స్పాండ్ చేయడమే టెలికామ్ డిప్లొమసీ అన్నమాట. సో ఈ టెలికామ్ డిప్లొమసీ ఎక్స్పాండ్ చేయడానికి ఇండియా ఏమేమి స్టెప్స్ తీసుకుంది అంటే, ఫస్ట్ థింగ్ ఒరాన్ ప్రోగ్రామ్, ఒరాన్ పార్ట్నర్షిప్ అనేది యుఎస్ ఇంకా ఇండియా ఇద్దరు కలిసి చేసినారు. ఈ ఒరాన్ అంటే ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ యాక్సిలరేషన్ రోడ్ మ్యాప్ అనమాట. సో దీంట్లో టెలికమ్యూనికేషన్ సెక్టర్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఈ పార్ట్నర్షిప్ అనేది తీసుకొని వచ్చారు. నెక్స్ట్ ఇండియా యుఎస్ ఇద్దరు వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి మ్యూచువల్గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా ఈ పార్ట్నర్షిప్ చేసుకున్నారు. ఫర్ సపోజ్ ఈ స్పెక్ట్రమ్ అలొకేషన్ కానీ క్వాలిటీ సర్వీస్ కానీ ఎట్లా చేయాలి ఇవన్నీ దీంట్లో ఉంటాయి. సో అచీవ్మెంట్స్ ఏంది అంటే, టెలికమ్యూనికేషన్ సెక్టర్లో ఇండియా ఆల్మోస్ట్ 25,200 క్రోర్స్ వర్త్ టెలికామ్ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేసింది మన ఇండియా నుంచి. సో ఇది బిజినెస్ పరంగా కూడా చాలా మంచి అచీవ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియా వరల్డ్ రేడియో కాన్ఫరెన్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వస్తుంది. సో ఎయిర్ స్పేస్ సీలో మనకి టెలికామ్ స్పెక్ట్రమ్ని ప్రొటెక్షన్ మంచిగా ఉంది. అండ్ రీసెంట్గా ఇప్పుడు అక్టోబర్ 2024 న్యూఢిల్లీలో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అనేది మన ఇండియా హోస్ట్ చేయబోతుంది. సో ఇవన్నీ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి, వేరే లెవెల్లో తీసుకెళ్ళడానికి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట మన ఇండియా తీసుకున్నది.